చెప్పండి. ఇప్పుడు సినిమా సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు? పెద్ద దిక్కా? హ్మ్. పెద్ద దిక్కు అనే పదవేమన్నా ఉందా ఇక్కడ? ఇక్కడ పదవులు ఉండవు. అది పదవి గూడా గాదది. అంటే ఎవరికి వాళ్ళ అంటే వాళ్ళు చేసే పనులను బట్టి పెద్ద దిక్కు అవుతారాళ్ళు. ఒకాయన పెద్ద దిక్కు అయ్యాడు. ఆయన చేసిన పనుల వల్ల పెద్ద దిక్కు అయ్యాడు. యెస్. ఆయన చేసిన పనుల వల్ల చాలామంది అక్కడికెళ్ళటం వల్ల ఆయన పెద్ద దిక్కు అయ్యాడు. ఇవాళ ఆయన లేరు గాబట్టి ఇంకెవరు లేరు. మళ్ళీ పెద్ద దిక్కు రావటం అనేది జరగదు నాకు తెలిసి. ఆయన ఒక్కడే. ఇంకొకడు రాడు ఎప్పుడు, లేడు గూడా. మనం ఎంతవరకు సినిమా కన్స్ట్రైన్ అవుదాం ప్లీజ్. మళ్ళీ ఇయన్నీ మాట్లాడాలంటే వేరే ప్రెస్ మీట్ పెట్టుకుందాం. మనం పర్సనల్‌గా మాట్లాడుకుందాం. భరద్వాజ్ గారు, ఎర్ర చొక్కా ఇందాకడి నుంచి మైక్ భరద్వాజ్ తీస్తున్నాడు, గారు. పెడుతున్నాడు, పెడుతున్నాడు. నువ్వు మాట్లాడితే మాట్లాడు, లేకపోతే మైక్ ఇచ్చే ఎవరికన్నా. నాకు టెన్షన్ వస్తుంది. అడుగుతావో అడగవో అని. భరద్వాజ్ గారు, వచ్చాడు పెద్దాయన వచ్చాడు. చెప్పమ్మా. మీరంటే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ చలనచిత్ర అది వస్తున్నారు కదా, చరిత్ర చిత్రతోటి. ఉం. ఈలోపు చాలా కథలు విని ఉంటారు కదా. అంటే మీ మైండ్ సెట్ ఎట్లా ఉండింది కథలు విన్నప్పుడు? వాళ్ళు కథలు చెప్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంటే ఇన్ని ఆల్మోస్ట్ 12 ఇయర్స్, 13 ఇయర్స్ అంతకుముందు కూడా చాలా గ్యాప్ వచ్చింది. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండింది స్టోరీస్ చెప్తా ఉన్నప్పుడు? మీ మైండ్ సెట్ ఎలా ఉండింది? అంటే ఈ స్టోరీలతో మనం చేయగలమా? అప్పుడులాగా వెళ్ళగలమా? ఎట్లా ఉండిందండి? లేదు అట్లాగే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, అంతకుముందు నిజం చెప్పాలంటే నాకు ప్రతిఘటన పోతే పోనీ ప్రతిఘటన తర్వాత నేను ఇక సినిమాలకు పనికిరానేమో, లేకపోతే నేను అవుట్‌డేటెడ్ అయిపోయానేమో అనే ఫీలింగ్ ఉండేది. 2 సినిమాలు దెబ్బతిన్నాక. పోతే పోనీ నేను బాగా తీశాను అనుకున్న, ప్రతిఘటన బాగా తీయలేదని నాకు అర్థమైంది. అది వేరే సంగతి. ఆ తర్వాత నేను ఒక షెల్‌లోకి వెళ్ళిపోయాను అంటున్నా. తర్వాత నేను సినిమాలు చూస్తూ మొదలెట్టిన కాడి నుంచి మళ్ళీ ఆడుతున్న సినిమాలన్నీ నాకు నచ్చిన సినిమాలన్నీ ఆడటం మొదలైనాయి. అంటే నేను ఇంకా వెనకబడలేదు, బాగానే ఉన్నాననే ధైర్యం వచ్చింది. కానీ సినిమా తీసే స్తోమత లేదు. ఈ నాయుడు గారు వచ్చారు. ఆయన అదృష్టమో, మా అదృష్టమో తెలీదు. ఒక కథ నచ్చింది. ఈ జగపతి బాబు గారిని కలవటం, ఈయన ఒక కథ చెప్పాడు. ఈయన డైరెక్టర్ కలిసి ఒక కథ చెప్పారు మాకు. అది రకరకాల డిస్కషన్స్ అయినాక బాగుంది. పెట్టుబడి పెడతానికి ఆయన దొరికారు, యాక్ట్ చేస్తానికి ఈయన దొరికారు. సో దొరికినప్పుడు ఎందుకు అవకాశం వదిలిపెట్టాలనుకున్నాను, కానీ నా లోపల భయం ఉండింది. ఇప్పుడు ఆయన్ని సాటిస్ఫై చేయగలమా లేదో తెలియదు నాకు. అంటే ఇప్పుడు ఆయన ఎంతో పెట్టిన డబ్బులకి మన సినిమా తీయగలమా తీయలేమా, నేను కంట్రోల్ చేయగలనా లేదా వాడి జనరేషన్ కానీ అది ఉండింది. ఈ జగపతి బాబు గారు ఈ క్యారెక్టర్ అసలు చాలా డిఫరెంట్ సినిమా ఇది. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, మనకి ఎలా చేస్తాం అనేది ఉంటుంది. మొత్తానికి అందరం కలిసి దాన్ని ఎట్టగట్ట బయటికి తీసాం, బ్రహ్మాండంగా తీసామని అనుకుంటున్నాం మేము. రేపు మీరు ప్రేక్షకులంతా కలిసి చెప్పాలి. అది మా జడ్జిమెంట్ మీరు ఇవ్వాలి.